రేఖ, నేను చాలా ప్రయత్నించాను నా మనసులోని మాట చెప్పడానికి. 4 సార్లు ట్రై చేశాను. ఒకసారి బాగా ఫిల్మీ అయిపోయింది, ఒకసారి ఏదో వింత ర్యాప్ స్టార్ లాగా అయిపోయాను, అండ్ ఒకసారి మరీ చీజీ అయిపోయింది. నేను సింపుల్ వర్డ్స్లో చెప్పాలనుకుంటున్నాను రేఖ. నేను ఆఫీస్కి వెళ్ళినా సరే నువ్వే నాకు కనిపిస్తున్నావు, లిఫ్ట్లో వెళ్తున్నా సరే నువ్వే కనిపిస్తున్నావు, ఫైల్ తెరిచినా అందులో కూడా నీ మొహమే కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే నేను నిన్నే వెతుకుతున్నాను. నాకేమవుతుందో నాకు తెలియట్లేదు రేఖ. ఒకవేళ దీన్నే ప్రేమ అంటారు అని అంటే కనుక అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. అయిపోయిందా? అయిపోయింది. ఎస్ 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 ఎస్. రేఖా చౌదరి, నేను రాఘవ్ సూర్యవంశీ నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి వీడియో రికార్డ్ చేసి మనసారా నీకు పంపిస్తున్నాను. ఐ హోప్ నేను అన్ని మంచిగానే చేశాను అనుకుంటా. మేడం ముందు తెగ పోజ్ కొట్టేశాను. ఎస్. ఇంకా డెలివర్ అవ్వలేదేంటి? ఏం ప్రాబ్లం లేదులే, అయిపోతుంది. ఓ మ్యాన్ షిట్, ఈ ఫోన్ పగిలిపోయింది. ఇప్పుడు రేఖకు తెలిసిందంటే ప్రాణం తీసేస్తుంది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? నేను ఇది చూస్తూ ఉండలేకపోయాను రోహిత్. నేను రాఘవ్కి చెప్పక తప్పలేదు. అండ్ ఆయన వస్తూనే ఉంటారు. యాక్చువల్లీ వచ్చేశారు. ఇది పొరపాటున జరిగింది. చాలా ఫోన్స్లో నుంచి బెస్ట్ ఫోన్ని చూస్ చేశాను రేఖ కోసం. నువ్వు అది కూడా తట్టుకోలేకపోయావా? ఈర్ష్యగా ఉందా నీకు? అందుకే పగలగొట్టేశావు. నీకు ప్రతి దాంట్లో తలదోర్చడం అలవాటు కదా. లేదు, అందుకే నీ మొహం పగలగొట్టేస్తాను. ఒకవేళ నేను రేఖకు నిజం చెప్తే రాఘవ్ నిజంగా నా మొహం పగలగొట్టేస్తాడు. ఏం చేయాలి ఏం చెయ్యాలి? ఇలా ఎలా జరిగింది? ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు? ఇలాంటిదే సేమ్ ఇంకో ఫోన్ తెచ్చిస్తాను. ఎవరికేం తెలియదు కూడా. అసలు ఏమనుకుంటున్నావు? మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ నా గురించి మీకు అవసరం ఉన్నప్పుడు నన్ను బాగా వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత మీ జీవితాల్లోంచి ఏదో పొలంలో కలుపు గడ్డిని పీకినట్టు బయట పారేస్తున్నారు. లేదత్తయ్య, అలా ఏం లేదు. అన్నయ్యకి నాకు మీరంటే చాలా గౌరవం. అండ్ మీరు నా కోసం ఏదైతే చేశారో అవి ఇంకెవరు చేయలేరు అత్తయ్య. మరైతే నన్ను ఎందుకింతలా మోసం చేశారు? ఎందుకు ఎందుకు ఈ మధ్య నీ రాఘవ అన్నయ్య నన్ను మాటి మాటికి తప్పు ఎత్తి చూపిస్తున్నాడు? ఎందుకు తను ఇప్పుడు నా ఆలోచనలు పాతకాలపు చాదస్తాలు అనిపిస్తున్నాయి? ఎందుకు నేను ఎప్పుడైనా నా కుటుంబం కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తను నన్ను ఎందుకు వేలెత్తి చూపిస్తున్నాడు? ఎందుకు మీరిద్దరూ మీ జీవితాల్లో నా స్థానాన్ని పాతాళంలోకి తొక్కేశారు? నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదేమో ఉన్నతి, లేక నువ్వు గమనించట్లేదేమో గాని ఈ మధ్య నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను కలవడానికి కాదు కదా, నేను ఎలా ఉన్నానో అడగడానికి కూడా రావడం లేదు. నువ్వు సరాసరి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నేను మీ ఇద్దరి కోసం నా జీవితాన్నే పణంగా పెట్టేశాను. నువ్వు నేరుగా మీ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతావు. నేను మీ కోసం నా జీవితాన్నే ఇంతలా త్యాగం చేశానే, కనీసం నన్ను గుర్తు కూడా పెట్టుకోవడం లేదు. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. కానీ అన్నయ్య సడన్ గా ఎందుకింత చేంజ్ అయిపోయారో అది నాకు తెలీదు. ఇక నా విషయానికి వస్తే నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే పోయినసారి నేను ధ్రువుని దక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మిమ్మల్ని దూరం చేసినంత పని అయింది. ఈసారి మీకు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకునే రిస్క్ తీసుకోవాలనుకోలేదు. నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇవన్నీ చేసేసాను అత్తయ్య. కానీ ఈ విషయం ప్లీజ్ మీరెవరికి చెప్పకండి అత్తయ్య.
నాకు తెలుసు అత్తయ్య. ఈసారి గనక నా నిజం బయటపడితే ఈసారి నన్నెవరో క్షమించరు అత్తయ్య, ప్లీజ్. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మాటి మాటికి చేసిన తప్పులకి క్షమాపణ అనేదే ఉండకూడదు కూడా. మాటి మాటికి తప్పులు ఎవరండి చేసింది? ఏమైంది శైలజ గారు? మీకు ఎందుకు ఇంతలా చెమట్లు పట్టాయి? అమ్మ ఉన్నతి, నువ్వు ఏసీ ఆన్ చేయలేదా? ఏమైంది శైలజ గారు? ఏమైనా జరిగిందా? ఉన్నతి మీ అందరి నుంచి ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టింది. అసలు ఏంటి శైలజ గారు మీరు చెప్పేది? మాకు తెలియనంత పెద్ద విషయం ఏంటి అంటే తను ఏం దాచిందని? ఉన్నతి ఈ మధ్య చాలా ఎక్కువ క్రైమ్ స్టోరీస్ చూస్తోంది. తన రిపోర్టర్ వదిన రేఖ ప్రభావం తన మీద చాలా ఉన్నట్టుంది. నేను తనకి నచ్చజెప్తున్నాను ఇలాంటి టైంలో అలాంటి షోస్ చూడకూడదని. కానీ తను నా కథలు చెప్తోంది. ఒక నేరస్తుడు మాటిమాటికి తప్పులు చేసి కూడా తప్పించుకుంటున్నాడు అని. పైగా అతను తన పాత తప్పుల నుంచి ఏమీ నేర్చుకోవట్లేదు కూడా అని. కానీ తన నేరాన్ని దాచుకోవడానికి అతను ఇంకా పెద్ద నేరం చేస్తున్నాడు. శైలజ గారు, ఉన్నతికి ఉన్న కొత్త అలవాటు నన్ను మరీ షాక్కి గురిచేసింది. అందుకే కదండి చెప్పేది, మనం అత్తగారులం కోడళ్ళని కనిపెట్టుకునే ఉండాలి. నేను వెళ్ళొస్తానండి. శైలజ గారు, టీ? ఏం పర్వాలేదండి, మనిల్లే కదా, ఇంకెప్పుడైనా. సరేనండి. నువ్వు జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్ యూ. తను ఉన్నతి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుంది. మీరు వస్తూ వెళ్తూ ఉండండి. ఇంకొచ్చిపోతూనే ఉంటానులేండి. నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. శైలజ గారు, అది ఇంకొక విషయం చెప్పాలి. నేను రేఖ కోసం ఒక ఇష్టమైనది చేశాను. మీకు నేను ఇవ్వచ్చా? అది తప్పకుండా తీసుకెళ్తానండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. నేను నీ అబద్ధానికి ఏదైనా పరిష్కారం వెతికేంత వరకు ఎవ్వరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరెలా చెప్తే నేను అలానే చేస్తానత్తయ్య. శభాష్. నువ్వు బొబ్బట్లు ఒక్కదానివే చేసావులే. నువ్వు చెయ్యి, నేను వచ్చేస్తాను.